హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు నేనే మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక క్వశ్చన్ కమెంట్ చేయండి. మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే వితౌట్ పార్టీ అసలు బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అవుతాయా? మీరే కమెంట్ చేయండి. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? నిన్నైతే మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక అమ్మాయి బర్త్డే జరిగిందనమాట. అది కూడా సాటర్డే. పైగా ఈరోజు నేను వీడియో అయితే సండే షూట్ చేస్తున్నాను. అందరం తనకి కాల్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటూ చక్కగా విష్ చేసి పనిలో పని పార్టీ కూడా అడిగేస్తే అయిపోద్ది కదా అని చెప్పి పార్టీ లేదా పుష్ప అంటే ఈరోజు సాటర్డే కదా, మీరు నాన్ వెజ్ తినరు, పైగా నాకు ఇంటర్వ్యూ కూడా ఉంది, అందుకే ఇంక లైట్ తీసుకోండి ఈ సంవత్సరానికి అందండి. ఫ్రెండ్ బర్త్డే పార్టీ తీసుకోకుండా ఫ్యాన్లు లైట్లు తీసుకున్న ఆచారం అయితే మాలో ఎవ్వరికీ లేదు. ఖచ్చితంగా పార్టీ కావాలంటే సరే అయితే సండే సరదాగా బయటికి వెళ్దామని అయితే ప్లాన్ చేసిందనమాట. సో ఇప్పుడైతే నేను అక్కడికే రెడీ అవుతున్నాను. బయటికి వెళ్ళడం వరకు బాగానే ఉంటుంది, కానీ ఈ ఎండకి సన్ స్క్రీన్ అప్లై చేయకుండా బయటికి వెళ్ళడం అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి కదా. నేనైతే ఎప్పుడు ఈ సన్ స్క్రీనే యూస్ చేస్తానండి. నేనైతే డాక్టర్ షీట్స్లో తీసుకున్నాను. సిరమిడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ అనమాట. ఇది SPF 50+ PA+++ అండి. ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకునేటప్పుడు మసాజ్ చేస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలి. స్కిన్లో చాలా ఈజీగా కూడా అబ్జర్వ్ అయిపోతుంది అనిపించింది నాకు. సో నేనైతే ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ రికమెండ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. 6 మెంబర్స్ వరకు కూడా బయటకు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. మా ప్లానింగ్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ అసలు ఏవి జరగలేదు. చాలా సింపుల్గా జరిగిపోయింది అనమాట రోజంతా కూడా. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మూవీకి ప్లాన్ చేసుకున్నాము. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ అనమాట. ఇది ఏనాటి వీడియోయో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ మూవీ గురించి నేను పెద్దగా చెప్పట్లేదు, రిలీజ్ అయ్యి చాలా డేస్ అయింది కాబట్టి. కామెడీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మాకు నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లాగ్ అనిపించింది. దాంతో పాటుగా ఎక్స్పెక్ట్ చేసిన ఎండింగ్ అయితే ఇవ్వలేదు. మూవీకి వెళ్ళాం కానీ మేమందరం ఎక్స్పెక్ట్ చేసినంత ఫన్ మాకు దొరకలేదన్నమాట. సో అసలైన ఫన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అయితే వచ్చాము. అసలు ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళామంటే మెయిన్ ఇంపార్టెంట్లీ మనం చేయాల్సింది ఏంటి? ఫన్నే కదా. సో ఇంకా ఫుడ్ దగ్గర స్టార్ట్ చేద్దాం అయితే వచ్చాము. కాకినాడలో ఉన్న అన్లిమిటెడ్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. అన్లిమిటెడ్ అనే పేరులోనే ఉంది కదా, వాళ్ళు పెడతానే ఉంటారు, మనం తింటానే ఉండాలి. అదే అనమాట కాన్సెప్ట్. అయితే వెళ్ళిన అందరం ఫ్రెండ్స్లోని కూడా కేవలం 3 మాత్రమే ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసాము. మిగిలిన వాళ్ళు మా వల్ల కాదు అన్నారు, అందుకని చెప్పి లైట్ తీసుకున్నాము. 3 ఈ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి 1,666 అయితే అయ్యిందనమాట మా ముగ్గురికి. సో ఏవేవి ఐటమ్స్ ఇచ్చారనేది నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే స్టార్టర్స్తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ప్రాన్ పకోడీ ఇచ్చారు. ఇది క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారనిపించింది. 3కి సెలెక్ట్ చేసుకున్నాం కదా, క్వాంటిటీ కూడా బాగానే ఉంది. టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇది తిన్న తర్వాత జుజుబి ఇంకా ఎన్నైనా తినేయగలం అనిపించింది, కానీ ఈ ప్లేట్ చూస్తున్నారా? ఈ ప్లేట్ తీసుకొచ్చిన తర్వాత మాత్రం మాకు కాన్ఫిడెన్స్ సగం తగ్గిపోయింది. చికెన్ కబాబ్స్, చికెన్ తందూరి అయితే తీసుకొచ్చారు. ఇవి చూసేసరికి కొంచెం హెవీ అయిపోద్దని అయితే అనిపించింది. బట్ ఎనీవే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసాక కంప్లీట్ చేయాలి కదా. ఇంకేముంది, ఇది అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్ తీసుకొచ్చేస్తారు, కూల్ డ్రింక్ ఏది ఇచ్చేస్తారో, అయిపోద్దిలే ఎండ్ అనుకున్నాము. అప్పుడు చెప్తున్నారనమాట, మేడం ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్కి చాలా టైం ఉందని, ఇంకా స్టార్టర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదన్నారు. అయ్యి బాబోయ్ అనుకున్నాము. బట్ ఎనీవే యాక్సెప్ట్ చేసాం కదా, చేసేద్దాం అన్న జోష్లో ఉన్నాము. స్టార్టింగే కదా, అలాగే ఉంటుందిలేండి. తర్వాత తీరిపోయింది మాకు. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్లోనే అపోలో ఫిష్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి టేస్ట్ అంతగా అనిపించలేదు. అంటే మరీ బాగాలేదని కాదు, మరీ బాగుందని కూడా కాదు, పర్వాలేదు అనిపించింది. కూల్ డ్రింక్ అయితే మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే అన్లిమిటెడ్ కాదండి, ఒకేసారి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నాన్స్, కర్రీస్ అయితే తీసుకొచ్చారు. కర్రీస్ విషయానికి వస్తే బటర్ పన్నీర్ కర్రీ తీసుకొచ్చారు, అలానే చికెన్ కర్రీ. నాన్స్ వచ్చేసి 6 అయితే ఇచ్చారనమాట. మా పక్క టేబుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వాళ్ళైతే అన్లిమిటెడ్ ఆర్డర్ చేసుకున్నారంట. సో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం కదా, సరదాగా వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నాన్స్ అసలు ఫస్ట్ తినొద్దు, అలా తింటే మీకు కడుపు ఫుల్ అయిపోద్ది. ఫస్ట్ వాళ్ళు యాక్చువల్గా దమ్ బిర్యానీ కూడా తీసుకొచ్చారు, చికెన్ దమ్ బిర్యానీ. సో బిర్యానీ ఫస్ట్ తినేయండి, తినేసిన తర్వాత సాయంత్రం 9 గంటల దాకా మీకు టైం ఉంది, అప్పటి వరకు చక్కగా కూర్చున్న నాన్స్ తినండి అని చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పిన స్ట్రాటజీని యూజ్ చేసుకుని మేమైతే ఫస్ట్ బిర్యానీ తినేసాము. నిజంగా వాళ్ళు చెప్పింది మాకు చాలా యూజ్ అయింది అనిపించింది. తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక జీరా రైస్ అయితే తీసుకొచ్చారు. అసలు జీరా రైస్కి నాకు అస్సలు పడదు, సో నాకు అస్సలు తినబుద్ధి కాదు. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చినవి నేను, నాకు నచ్చిన వాళ్ళు అలా షేర్ చేసేసుకున్నాం అనమాట. సో కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్, తిన్నావా లేదన్నది కాదు కదా. ఇక ఎండింగ్కి వచ్చామండి. కర్డ్ రైస్ అయితే తీసుకొచ్చారనమాట.
కర్డ్ రైస్ అంటే నాకు బీభత్సమైన పిచ్చి, కానీ అక్కడ నచ్చలేదు. లాస్ట్లో మాక్టైల్స్ ఇచ్చారు, మనకి నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా అయిపోయింది. మేము ఎందుకు కంప్లీట్ చేసాం అనుకుంటున్నారా, చేయలేదనుకుంటున్నారా, కామెంట్ చేయండి. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ రెస్టారెంట్కి వచ్చి ఎవరైనా అన్లిమిటెడ్ కనుక సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు చూపించాను కదండి, అన్ని ఐటమ్స్ కూడా ఇస్తారు. అవన్నీ మొత్తం క్లీన్గా కంప్లీట్ చేసేస్తే మళ్ళీ సెకండ్ రౌండ్ సేమ్ ఐటమ్స్ అయితే ఇస్తారనమాట. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో కనుక మనం తినేసి ఏదైనా వదిలేసామంటే మన పార్సిల్ ఇంటికి పట్టుకెళ్ళొచ్చు. అదే సెకండ్ రౌండ్లో అలా చేస్తే ఇంటికి పట్టుకెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన ఎవ్వరూ కూడా కంప్లీట్ చేయలేకపోయారంట. మీరు కూడా చేయలేరు మేడం చూడండి అని అన్నారు. మాకు ఆతృత ఎక్కువ కదా, ట్రై చేసాము బట్ మేము కూడా కంప్లీట్ చేయలేకపోయాము. చాలా చీటింగ్స్ చేసాంలేండి. మాతో పాటు వచ్చిన ఇద్దరికి కూడా స్లోగా ఇచ్చేవాళ్ళము, బట్ లాస్ట్కి అయితే కంప్లీట్ చేయలేకపోయాము. జీరా రైస్, కర్డ్ రైస్ తప్ప ఆల్మోస్ట్ పర్వాలేదు, అలా అలా బాగానే తినేసాము. 3కి రెస్టారెంట్కి వెళ్ళాము, బయటికి 5:30 ఆ టైంకి వచ్చామన్నమాట. అంటే ఎంత టైం తీసుకున్నామో చూడండి. సో ఇది అండి ఇవాళ వీడియో. ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిపోయాక సరదాగా ఫ్రెండ్తో కేక్ కట్ చేయించేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.